పిండంగా ఏర్పడి ఓవేమ్గా తయారవుతుంది. అలా తయారయ్యే క్రమంలో కణాల విభజన జరుగుతున్నప్పుడు 2 సపరేట్ ఓఎమ్స్గా తయారవుతాయి. 2 సపరేట్ ఓఎమ్స్ 2 సపరేట్ శాఖలుగా తయారయ్యి రెండాటి మధ్య ఒక సెప్టమ్ లాగా ఒక పొర లాంటిది ఏర్పరచుకొని 2 సపరేట్ పిండాలుగా ఏర్పడతాయి. అప్పుడు 2 కవలలు పుడతారు. సో అలాగే ముగ్గురు కూడా ఆ కణాల విభజన వల్ల 3 పుట్టినా 4 పుట్టినా అలాగే పుడతారు. ఒకేసారి 4 ఎగ్స్ వచ్చి 4 శుక్రకణాలతో కలవవు. ఏదో ఊర్లో నూతిలో నీళ్ళు తాగితే కవలలు పుట్టరు. కలిసిపోయి ఉన్న అరటిపళ్ళు తింటే కవల పిల్లలు పుడతారని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.